తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలైన వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వివరాలు వెల్లడించారు. రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముంబై నుంచి యాంటీ డోసులు తెప్పించి బాధితులకు అందిస్తున్నామని, ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన నేతృత్వంలో ఈ 15 మందికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఈ యొక్క పేషెంట్స్ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి మనం హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాదులో ఉన్నటువంటి డాక్టర్స్ని ఒక టీంనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే ఈరోజు హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ సుభాష్ కౌల్, ఈయన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు కిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా డాక్టర్ క్రాంతి కుమార్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా డాక్టర్ ఆదర్శ్ లింగం శెట్టి సీనియర్ కన్సల్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏఐజీ హైదరాబాద్ నుండి, డాక్టర్ వెంకటకృష్ణ చైతన్య సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ కిమ్స్ హైదరాబాద్. అంటే ఈ రకంగా మరి వివిధ హాస్పిటల్స్ అంటే అపోలో, ఏఐజీ, కిమ్స్ వంటి హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్లో ఉండేటువంటి సీనియర్ కన్సల్టెంట్ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈరోజు హైదరాబాద్లో బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు రాజమండ్రి చేరుకోబోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని ఇవన్నిటిని కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా బెటర్గా ఏదన్నా మనం ఎట్లా చేయాలి, ఫర్దర్గా వీళ్ళకి డయాలసిస్ దీంతో పాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి ఇన్నిటి మీద కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అందుచేతనే ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలని అంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు.